ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. ఎస్ఆర్ నగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులొచ్చాయి. ఒక మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వేధింపులు చేశాడన్నటువంటి ఆరోపణలొచ్చాయి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే నిన్న ఆరోపణలు వచ్చిన ఐపీఎస్ అధికారి ఉదయ్ కుమార్ రెడ్డి ఏదైతే అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా ప్రస్తుతానికి అధికారులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు అతను పరిస్థితి విషమంగా ఉంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి చికిత్స చేయిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఒక లేడీ ఐపీఎస్ అధికారి, ట్రైనింగ్ లో ఉన్న లేడీ ఐపీఎస్ అధికారిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పి ఒక ఫిర్యాదు రావడంతో అటు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి అటు ఉదయ్ కుమార్ రెడ్డి కానిస్టేబుల్ గా ఉంటూ తర్వాత కానిస్టేబుల్ పోస్ట్ రిజైన్ చేసి తిరిగి ఐపీఎస్ గా సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఇటు జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న సమయంలో తోటి లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారి పట్ల అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తర్వాత గదిలోకి బంధించి తనను తీవ్ర స్థాయిలో మానసిక క్షోభకు గురి చేశాడు. తర్వాత తన దగ్గర ఉన్న వ్యక్తిగత వీడియోలన్నీ తన భర్తకు పంపించారని చెప్పి ఆ లేడీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అమెరికా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అతనిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఉదయ్ కుమార్ రెడ్డి తన సోదరుడి ఇంటికి ఎస్ఆర్ నగర్ లో తన సోదరి ఇంటికి రావడం జరిగింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున అతను గుర్తు తెలియని ఒక లిక్విడ్ తీసుకొని అతను ఆత్మహత్య చేశారు. ఈ నేపథ్యంలో అతని పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.